ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామం బట్టి మీ సన్నిధికి వస్తున్నాం నాయన. ఈ ఉదయకాలన ప్రత్యేకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నా. సోమవారం నుంచి శనివారం వరకు అద్భుత రీతిగా మీరు కాపాడిన దానికి స్తోత్రం నాయన. మీరు చేసిన మేలు నేనైతే మర్చిపోను తండ్రి. కృతజ్ఞత స్తుతి స్తోత్రం నాయన. మేము సజీవంగా ఉన్నామంటే కేవలం మీ కృప, మీ దయా నాయన. మీరు చేసిన ప్రతి సహాయాన్ని బట్టి, మేలును బట్టి, ఉపకారాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. గొప్ప దేవ, ఈరోజు ఉదయకాలం ఎవరైతే ఏకీభవిస్తున్నారో వాళ్ళ గురించి నేను భారంతో ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి అవసరం తీర్చండి. నేను ప్రత్యేకమైన కృపతో నింపండి. నేను వాళ్ళ కష్టాలను చేతిబలం దీవించండి. గొప్పగా దీవించండి. ఆశలతో నింపండి. దీవెనతో నింపండి. అబ్రహాంని, ఇస్సాకు, యాకోబుని దీవించండి ప్రభా. తలగా చేయండి. అప్పిచ్చేవారిగా చేయండి. గొప్పగా ఆశ్రయించబడిన వ్యక్తులుగా చేయండి ప్రభా. గొప్ప ఆశలతో నింపండి. గొప్ప దీవెనతో నింపండి ఆయన. ఈ దినమంతా ప్రభా వాళ్ళ పని బాటలో మీ కృప నిండుగా మెండుగా సమృద్ధిగా అనుగ్రహించండి ప్రభా. ప్రత్యేకంగా ఈరోజు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళకి స్వస్థత, విడుదల, పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. శిలువలో పొందిన దెబ్బలను బట్టి స్వస్థత దయచేయండి. శిలువలో పొందిన గాయాలను బట్టి ప్రభావ నిశ్చయంగా ఆరోగ్యం దయచేయండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచండి ఆయన. విశ్వాసంతో నేను ప్రార్థన చేస్తుండగా గొప్ప స్వస్థత, విడుదల, పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. అదేవిధంగా ఆర్థికంగా సమస్యలు ఉన్న వారికి ఆర్థికంగా మీ కృప నిండుగా మెండుగా సమృద్ధిగా అనుగ్రహించండి. ఎవరైతే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారో వాళ్ళని దీవించండి ఆయన. నూరేళ్ళ ఆయుష్తో అభిషేకించండి. ఎవరైతే పెళ్లిదినం జరుపుకుంటున్నారో వాళ్ళిద్దరిని కూడా నాయన మీ యొక్క కృపలో భద్రపరచండి నాయన. ప్రత్యేక కృపతో నింపండి నాయన. గొప్ప ఆశలతో నింపండి. ఎవరైతే ఈరోజు ప్రయాణంలో ఉన్నారో ప్రయాణదేవులతో సుఖమైన ప్రయాణం, క్షేమ ప్రయాణం, ఆనందకర ప్రయాణం దయచేయండి. ప్రత్యేక కృపతో నింపమని, గొప్పగా దీవించమని ప్రభువైన యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.